శిష్య గురువు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఇదే ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా నెత్తిన ఆరై. అయితే సరే. అక్కడ కాదురా, పొట్ట మీద ఆరై, త్వరగా ఆరుతుంది. సరే. లోపల మంటలు, ఆకలి మంటలు. రే బాబు, హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టరా. అప్పు పెరిగిపోయింది, ఇక వడ్లవాడు ఏమన్నాడు, డబ్బిస్తే తెస్తా. ఉంటే ఏమన్నట్రా? రే శిష్య, ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు. పోయి వాకిట్లో నిలబడు. దారిలో ఉన్న పోతుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు. ఇక్కడే అరిక చేద్దాం. అయితే సరే. ఉన్నాడు గురువు వచ్చేస్తున్నాడు. ఎవరు? అప్పులోడా? కాదు, కళాయికారుడు. రిక్షానికి వస్తున్నాడు. అరికత బుక్కంగు. స్వామి, అది ఒకటి స్వామి. అదేంటది? కాలింగ్ బెల్. ఇది కొట్టడంతో నువ్వు కాఫీ పట్టరావాలి. ఎక్కడి నుంచి? హోటల్ నుంచి. నీ దగ్గర డబ్బులు ఉంటే పట్టరా. నా దగ్గర 15 పైసలు ఉన్నాయి గురు. సరే, ఒక పని చేయి. ఇగో ఒక కాఫీ పట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు. రెండు పైన మూతలు పెట్టు. పో. అక్కడ ఒక గిరాకీ వచ్చింది. సరే, నీకు పుణ్యం ఉంటుంది. అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య. హరికథ కేసర టైగర వ్యాఘ్రేశ్వర భాగవతారు తమరేనా? కేసరి కాదండి, కేసరి. 4 జిల్లాల్లో మన పేరు మోతే, ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది. చూద్దాం. అలాగే. రే, ఎవరు అక్కడ? నాయిగా, సూరిగా, ఎంతమంది నౌకర్లన్నా పెట్టండి, సమయానికి ఒక్కడున్నాడు. పోనివ్వండి కానీ మీరు ఈ నెలలో ఏ కార్యక్రమంలో ఉంటారు? ఎందుకు? హరికథకి. 3 వరకు మాట్లాడే పని లేదు. అయితే చాలా ఉండండి. పాపం మీరు ఎంత శ్రమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంతో వచ్చారో, నువ్వు డైరీ చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ? వీల్లేదంటే విమానంలో రమ్మంటారు. హరికథ కూడా విమానంలో చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకి. 17 రాత్రి 9 గంటలకు. అరే, మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. పోన్లేండి, రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఎందుకండి ఇవన్నీ? ఏదోలేండి. ఇది లైట్ కాఫీ, నాకు ఇష్టం. నాకు లైట్ కాఫీ ఇష్టం అండి. నీకు లైటేనా? సూర్య తీసుకోండి. వేడి కాఫీ తెచ్చాడు కదా. మీరు హరికథకి ఏమాత్రం తీసుకుంటారేమిటి? కథగా 1000 రూపాయలు. అదే 1000 అడుగుతున్నాను. వాళ్ళు 900 ఇస్తా ఉంటున్నారు. అబ్బా, మీరెంత ఇస్తారు? 800 ఇస్తారా? 700, 400 ఇస్తారా? 350. సరే, 116, 116 వేయండి. తోటి కళాకారులు డబ్బు పోతే పోయింది. అందులో మీ సమాజానికి సహాయం చేయాలని ఉంది. చాలా సంతోషం అండి. ఇంకొక షరతు. అయ్యా, నా హరికథకు శ్రోతలు కనీసం 1000 మంది అయినా ఉండాలి. అందులో ఒక్కడు తగ్గిన వెంటనే మంగళహారతి పాడేస్తాను. మీగా భయం ఏమక్కర్లేదు. మా సభ్యులే ఉన్నారు 1500 మంది. ఆ గుంపులో మీ ప్రాణాలు కాపాడమే కష్టం. ఏం చేస్తాం? కావాలంటే కళ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అయ్యా, ఇంకొక చిన్న షరతు. నా కథ జరిగేటప్పుడు తలుపులన్నీ మూసేయాలి. అవును, సౌండ్ అది బయటికి పోకుండా. కాదండి, మధ్య మధ్యలో మనుషులు పోతూ వస్తూ ఉంటే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది. ఓ, అలాగే అలాగే. ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా చెప్తున్నా. అడ్వాన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు అడ్వాన్స్ గా చెప్తే అడ్వాన్స్ గా మీరు ఏర్పాట్లు అవి చేసుకొని అడ్వాన్స్ అయింది. అర్థమైంది. శుభం. ఎంతేమంటారు? అడ్వాన్స్ నానోడుతూ నేను అడగను. అడ్వాన్స్ కర్మ ఏమిటండి? పూర్తి మొత్తం ముందే తీసుకోండి. చూడండి, తేదీ టైము అన్ని అందులోనే వేస్తున్నాయి. మరి నేను వెళ్ళొస్తాను. పూలమాల మాత్రం కొంచెం ఘనంగానే తెప్పించండి. అతి ఘనంగా తీసుకొస్తాను. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానరా? నా ముఖమే. నీ ముఖంలే చూసావట్రా. పూర్తి పైకి ఎవరైనా ముందిస్తారు. సాటి కళాకారుడు కాబట్టి ఇచ్చాడు. గురువు అందులో సగం నాకు. గురు, ఈ బేరమంతా నేను తెచ్చింది. ఇవి నోట్లు కనపడవే. ఓ, చీటీ ఉంది, అందులో పెట్టాడేమో. 17వ తేదీ రాత్రి 9 గంటలకు నీవు హత్య చేయబడతావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. హత్య? గురువా, గురువా, ఏంటి గురువా ఇది? అమ్మో,
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.